హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ డైలీ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో మనం స్పాంజ్ కేక్ ప్రిపరేషన్ గురించి నేర్చుకుందాం. అవెన్ లేకుండా స్టవ్ మీదనే ఎలా కుక్ చేసుకోవాలనేది మనం చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలోకి మనం 1 కప్ ఆఫ్ షుగర్ పౌడర్ తీసుకోవాలండి. మనం షుగర్ కూడా తీసుకోవచ్చు. షుగర్ అయితే హాఫ్ కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటే సరిపోతుంది. షుగర్ కరగటానికి టైం పడుతుంది కాబట్టి నేను పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం పావు కప్ ఆఫ్ బటర్ వేసుకోవాలండి. ఆ పావు కప్ ఆఫ్ బటర్ లేకపోతే బటర్ బదులు మనం ఆయిల్ కూడా వాడచ్చు. కాకపోతే ఫ్లేవర్లెస్ ఆయిల్ వాడాలండి. గ్రౌండ్నట్ ఆయిల్ వాడితే మాత్రం స్మెల్ వస్తుంది కేక్ అనేది. సో నేను బటర్ అవైలబుల్ ఉందని చెప్పి బటర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం అరకప్పు పెరుగు వేసుకోవాలి. మనం పెరుగు బదులు ఎగ్స్ కూడా యూజ్ చేయొచ్చండి. ఇది ఎగ్లెస్ కేక్ కాబట్టి నేను పెరుగు వేసుకుంటున్నాను. సో ఈ మూడింటిని బాగా మిక్స్ చేయాలండి బీటర్తో, ఆర్ మిక్సీలో అయినా వేసుకోవచ్చు మన అవైలబిలిటీని బట్టి. ఇది క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా దీన్ని మిక్స్ చేస్తూ కలుపుతూనే ఉండాలండి. మిశ్రమం బాగా కలిసాక ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలండి. మనం మైదా పిండి బదులు గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు. నేను మైదా తీసుకున్నాను. తర్వాత దీనిలోకి కొంచెం ఎసెన్స్ తీసుకోవాలండి. ఏ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. మన దగ్గర ఎసెన్స్ లేకపోతే యాలక్కాయల పొడి కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర బాదం ఎసెన్స్ ఉందని చెప్పి బాదం ఎసెన్స్ వేసానండి. ఇప్పుడు ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు హాఫ్ స్పూన్ సోడా వేసుకోవాలండి, బేకింగ్ సోడా. కొంచెం టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలండి, ఉండలు లేకుండా బాగా కలుపుతూనే ఉండాలి. బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీకి రావాలండి. ఒకవేళ మనకి థిక్నెస్ బాగా ఉంటే అప్పుడు మనం కొంచెం మిల్క్ కానీ కొంచెం వాటర్ కానీ కలపవచ్చు. ఇప్పుడు మనం అడుగు మందంగా ఉన్న అల్యూమినియం గిన్నె తీసుకోవాలండి. ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ రాసి కొంచెం పిండి వేసి ఇలా రొటేట్ చేస్తూ ఉండాలి. మొత్తం పిండి అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా అడుగున అంచులకి ఈ పాత్ర మొత్తానికి ఆ పిండి అప్లై చేశాక మిగిలిన కొంచెం ఆ పిండిని మొత్తం రిమూవ్ చేసేసుకోవాలండి. రిమూవ్ చేసుకున్నాక ఇలా ఉన్న గిన్నెని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కుక్కర్లో కొంచెం ఇసుక వేసి దానిపైన ఇలాంటి స్టాండ్ పెట్టాలండి. స్టాండ్ బదులు మనం ఏదన్నా ఒక పాత్రని బోర్లించి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్గా ప్రిపేర్ చేసుకున్న గిన్నెలోకి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకుని ఆ తర్వాత ఈ బ్యాటర్ని వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఆ గిన్నెని ట్యాప్ చేయాలండి, కొంచెం అలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్యాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న కుక్కర్ని ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలండి.
ప్రీహీట్ చేసుకున్నాక బ్యాటర్ ఉన్న గిన్నెని ప్లేస్ చేసుకోవాలండి. అంచులు తగలకుండా ప్లేస్ చేసుకుని గాలిపోకుండా ఒక మూత పెట్టి దానిపైన బరువు పెట్టి 15-20 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక 20 మినిట్స్ అయ్యాక మనం మూత తీసుకుని నైఫ్తో కానీ చిన్న టూత్పిక్తో కానీ మనం చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఏదైనా బ్యాటర్ ఇంకా మనకి దానికి స్టిక్ అయి కనిపిస్తే ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచాలి. మనకి తర్వాత బేక్ అయిపోతుందండి. బేక్ అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి. పక్కకు తీసుకున్నాక ఎడ్జెస్ కొంచెం నైఫ్తో అట్లా అంటే సరిపోతుందండి. నైఫ్తో ఎడ్జెస్ క్లియర్ చేశాక మనం వెయిట్ చేయాలండి చల్లారేదాకా. తర్వాత మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి కేక్ని. అలా జస్ట్ ట్యాప్ చేస్తే సరిపోతుందండి, వచ్చేస్తుంది కేక్ మనకి. ఇప్పుడు మనకి కేక్ ప్రిపేర్ అయిపోయిందండి. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.